హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు 23 కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు. అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు. వీరందరినీ కూడా 20 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారాములు ఆయన టీం మొత్తం కూడా ఎస్ఐఎస్ టీసీస్ చాలా రోజులు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది. చాలా కష్టపడి పనిచేశారు. వాళ్ళకి మా శుభాకాంక్షలు. రెండవది కూడా ఒక ట్రేడింగ్ ఫ్రాడ్, అది కూడా 2.06 crore దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్. అనిషా యాప్ అని ఒక ఫేక్ ట్రేడింగ్ యాప్ ఉంది. దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ VIP H8-5 అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము, ప్రాఫిట్ వచ్చింది, ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం. కానీ మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం, నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత 27.5 lakhs ఇన్వెస్ట్ చేశాడు. మళ్ళీ ప్రెషర్ చేయడము, నువ్వు విడ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము, అతను ఇంకా రియలైజ్ కాకపోవడం, మళ్ళీ 1.62 crores వరకు వెళ్ళాడు. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫైనల్ గా చూస్తే 2.06 crores 2 కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితిలో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా వచ్చింది. ఫ్రాడ్స్టర్స్ కి తను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ ఆఫ్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశారు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం, దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఓపెన్ చేశాడు. వీళ్ళందరూ కూడా కమిషన్ 1%, 2%, 5% కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి. దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ కాటా శ్రీనివాస్ అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ వ్యక్తుల్ని తీసుకురావడం, అక్కడ లైసెన్స్ చేయడం. సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయి అనేది నేను ఒకసారి పబ్లిక్ కి చూపించదలుచుకున్నాను. దీంట్లో ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను పబ్లిక్ కి, ఇటువంటి మెసేజ్ సరిగా ఇది ఫ్రాడ్ మెసేజ్, దీంట్లో